హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ ముఖ్యంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్‌జీఓస్ మరియు 4వ తరగతి క్లాస్ 4 సిబ్బందికి తమ పిల్లల చదువుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక అద్భుతమైన విద్యా పథకాన్ని అమలు చేస్తోంది. అదే ట్యూషన్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ సౌకర్యం. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రైవేట్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివిస్తున్నప్పుడు వారు చెల్లించిన ఫీజులో కొంత భాగాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం కేవలం నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న వారికి మరియు అటెండర్లు, డ్రైవర్లు వంటి 4వ తరగతి క్లాస్ 4 సిబ్బందికి మాత్రమే ప్రభుత్వం పరిమితం చేసింది. ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ల వేతన శ్రేణి ఎక్కువగా ఉండటం వల్ల వారికి ఈ వెసులుబాటు అనేది వర్తించదు. ఈ విద్యా సహాయం అనేది ఒక ఉద్యోగి ఉన్నటువంటి పిల్లలందరికీ వర్తించదు. కేవలం గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ రియంబర్స్‌మెంట్ అనేది క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ మూడవ సంతానం ఉంటే వారికి ఫీజు తిరిగి చెల్లించబడుతుంది. చెల్లించబడదనమాట. అలాగే పిల్లల వయసుతో సంబంధం లేకుండా వారు ఎల్‌కేజీ నుండి ఇంటర్మీడియేట్ లేదా 12థ్ క్లాస్ పూర్తి చేసే వరకు ప్రతి సంవత్సరం ఈ మొత్తాన్ని పొందే వీలుంటుంది. ఇది ప్రాథమిక విద్య నుండి ఉన్నత పాఠశాలల వరకు, కళాశాల విద్య వరకు కూడా తల్లిదండ్రులపై పడేటటువంటి ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. గతంలో ఈ పథకం కింద ఒక బిడ్డకు సంవత్సరానికి కేవలం రూ. 1000 మాత్రమే ఇచ్చేవారు. కానీ పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో ఉంచుకొని 11వ పీఆర్సీ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని సవరించింది. జియో ఎంఎస్ నంబర్ 160 డేటెడ్ ఆన్ 13థ్ సెప్టెంబర్ 2022 ప్రకారం ఇప్పుడు ఈ పరిమితిని రూ. 2,500కు పెంచడం జరిగింది. అంటే ఒక ఉద్యోగి తన ఇద్దరు పిల్లల కోసం కలిపి సంవత్సరానికి గరిష్టంగా రూ. 5,000 వరకు ప్రభుత్వం నుండి తిరిగి పొందవచ్చు. అయితే డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదువుతున్న పిల్లల విషయంలో ఈ నిబంధనలు ఇంకా పాతకాలం కొనసాగుతూ ఉన్నాయి. వారికి కేవలం రూ. 65 వంటి నామమాత్రపు మొత్తమే అందుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఇంకా చర్చ జరుపుతున్నాయి. ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ పొందటానికి ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది స్కూల్ నుండి పొందిన స రిసిప్ట్. ఒరిజినల్ రిసిప్ట్ అలాగే జిరాక్స్ కాపీలు చెల్లవండి. ఎందుకంటే ఒకే రసీదుతో మళ్ళీ క్లెయిమ్ చేయకుండా ఉండటానికి అధికారులు అసలు పత్రాలని అడుగుతారు. రెండవది విద్యార్థి ఆ పాఠశాలలో సక్రమంగా చదువుతున్నాడని నిర్ధారిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇచ్చే బోనఫైడ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అయితే సమర్పించాలి. ఇందులో విద్యార్థి పేరు, తరగతి మరియు అకాడమిక్ ఇయర్ స్పష్టంగా ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగి తన వైపు నుండి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనట్లయితే వారిలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారని, రెండో వ్యక్తి తన కార్యాలయంలో క్లెయిమ్ చేయటం లేదని ధృవీకరించాలి. ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పెట్టిన నిబంధన. ఈ పత్రాలన్నిటిని పూర్తి చేసిన నిర్ణీత దరఖాస్తు ఫామ్‌తో జతచేసి మీ కార్యాలయంలోని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌కు సమర్పించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ పిల్లలు చదివే పాఠశాల లేదా కళాశాల తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేదా సంబంధిత విద్యా బోర్డుల ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. గుర్తింపు లేని విద్యా సంస్థలో చదివితే ఈ రింబర్స్‌మెంట్ అనేది రాదు. సాధారణంగా ఈ బిల్లును విద్యా సంవత్సరం ముగిసే సమయంలో అంటే మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో దరఖాస్తు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల ఆ సంవత్సరం మొత్తం చెల్లించిన ఫీజును ఒక్కసారిగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకుంటేనే అర్హులైన ప్రతి ఉద్యోగి కూడా ఈ ఆర్థిక ప్రయోజనాన్ని సులభంగా అయితే పొందవచ్చు.